జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. హాసిని సార్, ఈ వర్క్ ఈవినింగ్ లో కంప్లీట్ కావాలి. డూ ఇట్ ఫాస్ట్. ఓకే సార్. చెప్పమ్మా, వర్క్ లో ఉన్నాను, చెప్పు. ఇద్దరు భార్యాభర్తలం అంటారు. పాపేమో నాన్న దుబాయ్లో ఉంటాడు అంటుంది. అరవిందేమో నా భార్య ఇది అని ఇంకో ఫోటో చూపిస్తాడు. ఈ ఇల్లీగల్ కాంటాక్ట్ ని అడ్డం పెట్టుకుని అక్షరాన్ని లొంగ తీసుకుందాం అనుకున్నా నా గేలానికి ఆ సొరచాప చిక్కట్లేదు. తప్పించుకుంటూనే ఉంది. ఈ చేప ఉందిగా, ఈరోజు పట్టాల్సిందే. ప్రకృతి పూజ చేశారుగా, ప్రకృతే సహకరిస్తుంది. సర్లేమ్మా, సాయంత్రం వస్తానుగా, మాట్లాడదాంలే. వర్క్ ఉంది. వెళ్తాను సార్. అరే, రమ్మంటుంటే వెళతానంటావేంటి? నేనిచ్చిన ఆఫర్ నీకు సరిగ్గా అర్థం కాలేదా? ఐల్ టెల్ యూ అగైన్. విను హాసిని, మీ మేడం పక్కన కూర్చొని టకా 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 అని ఎన్ని సంవత్సరాలు టైపు కొట్టుకున్నా నీ గ్రోత్ పెరగదు. అక్కడే ఉంటావు. అదే నా దగ్గరుండి నా మాట వింటే ఎక్కడికో తీసుకువెళ్తా. వద్దు సార్, మేడం దగ్గరే నాకు కంఫర్ట్ గా ఉంటుంది. నా మాట వినను అంటావు. వర్క్ చేయకుండా ఫోన్లో సోది కొట్టుకుంటూ ఉండటమే నీకు కంఫర్టా? వర్క్ చేస్తున్నాను సార్. చెయ్యి. వెరీ 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 అర్జెంట్ వర్క్. మొత్తం కంప్లీట్ చేసి కంప్లైంట్ లేకుండా ఇచ్చి వెళ్ళు. ఈ రోజా సార్? ఎస్. ఆల్రెడీ చేసేసాను కదా సార్. మిస్టేక్స్ ఉన్నాయి. రాజేంద్ర గారిని కాదని ప్రసాద్ గారిని పెడితే ఆయన కూడా నా నోట్స్ కరెక్ట్ గా ఫాలో అవ్వట్లేదు. తప్పులుంటున్నాయి. గుడ్ మార్నింగ్ మేడం. అలా ఉన్నావేంటి హాసిని? ఇంతకు ముందే అజయ్ సార్ క్యాబిన్ కి పిలిచారు మేడం. ఏమైంది హాసిని? నరకాసురుల్లా తయారయ్యాడు మేడం. మాట విను, నిన్నెక్కడికో తీసుకెళ్తానని ఏదేదో మాట్లాడుతున్నాడు మేడం. నేను వినకపోయేసరికి కావాలనే ప్రసాద్ గారు ఆల్రెడీ చేసిన వర్క్ ని మిస్టేక్స్ ఉన్నాయని నోట్స్ ఇచ్చి మొత్తం ఫ్రెష్ గా చేయమంటున్నాడు. అది ఈ రోజే కంప్లీట్ చేసి ఇవ్వాలంట. చాలా అర్జెంట్ అంటున్నాడు మేడం. ప్రసాద్ గారే చేసేస్తారని చెప్పకపోయావా? అది అన్నాను మేడం. డిప్యూటీ కమిషనర్ ని నాకు సలహాలు ఇచ్చే పోస్ట్ నీది కాదని చాలా సీరియస్ అయ్యారు మేడం. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు మేడం. టెన్షన్ పడక హాసిని. ఆ నరకాసుని ఎలా వధించాలో నాకు తెలుసు. నువ్వు వర్క్ స్టార్ట్ చేయి, తోడుగా నేను ఉంటాను. ఎంత ఫాస్ట్ గా చేసినా అర్ధరాత్రి అయిపోతుంది మేడం. చెప్తున్నాను కదా, నీకండగా మేముంటాం హాసిని. ఫాస్ట్ గా వర్క్ చేస్తుండు. మీరు బాగా క్లోజ్ అని, బావా అని పిలుస్తావని మొత్తం నీ గురించి అంతా చెప్పాడు. ముహూర్తం అంటే ఆ అవసరం అనిపిస్తే చెప్తాలే. సరే, నాతో ఏదో పనుందన్నారంట కదా, ఏంటా పని? ఆ పిలిచింది అందుకేగా పల్లవి, చెప్తా. ఇది నీ రియల్ పేరేనా? జీవన్ బావా పల్లవి అని చెప్పాడు కదా, అదే అనుకోండి. ఓకే, అయినా పేరుతో ఏముందిలే. మీ బావకు ఒక 5 స్టార్ హోటల్ పెట్టి మెయిన్ చెఫ్ చేసి ఒక లైఫ్ ఇద్దాం అనుకున్నా.
నిన్ను కూడా ఓ మంచి చోటికి పంపి నీ లైఫ్ కూడా సెటిల్ చేద్దాం అనుకుంటున్నా. పనేంటో చెప్పండి సార్. హా? అస్సలు టైం వేస్ట్ అవ్వకూడదే. సరే విను, నువ్వు ఒకతనికి భార్యగా నటించాలి. హలో సార్, ఎలా కనపడుతున్నాను? హలో హలో హలో, నీ గురించి మొత్తం తెలుసు అన్నా. అవసరం అనిపిస్తే చెప్తాను అన్నా. చెప్పాలా విప్పాలా? నువ్వు డబ్బున్న మగాళ్లకు ప్రేమ పేరుతో వలవేసి నటించు. బాగుందండి, నాకు ఓకే. బట్ మెయిన్ విషయం ఏంటి? నిన్ను పంపించినందుకు నేనివ్వాల్సిందే నేనిస్తాను. అక్కడ నీకెంత లాగడం కుదురుతుందో అంత లాక్కో. మొత్తం 1 కోటన్నా దక్కుతుందనేది నా అంచనా. చాలండి, ఎన్ని రోజులు ఇలా చేయాలి? చెప్తా చెప్తా, అప్పటి వరకు చెయ్యి. మరి ఈ రోజు ఎంట్రీ ఇచ్చేస్తావా? లేదు లేదు, ఈ రోజు మంచి రోజు కాదు, రేపు ఎంట్రీ ఇస్తాను. వాయబ్బో, నీకు సెంటిమెంట్లు ఎక్కువే. చేసే పని చెడ్డదే అయినా సక్సెస్ కావాలి కదా. ఓకే, రేపే వెళ్ళు. నాకు కావాల్సింది సక్సెస్. కానీ ఇలా వెళ్ళకు. దానికో కట్టు బొట్టు సాంప్రదాయం చూపించు. అప్పుడు మూగ సెంటిమెంట్ కూడా పండుతుంది. షూర్. బండి పట్టాలెక్కుతుంది. ఇక బండిని ముందుకు నడిపించేదాన్ని ట్రాప్ చేయాలి. బుజ్జి బుజ్జి. ఏ మాట్లాడితే భయపడతావేంటి? ఉంది నువ్వు నేను, ఇంకెవరొస్తారని? నేను భయపడేదే నీకు కదరా. ఏంటి? ప్లీజ్ సార్, నేను వెళ్తాను సార్. లేట్ అవుద్దా? ఇంటికెళ్ళాలా? అవును సార్, రేపు త్వరగా వస్తాను సార్. రేపు ఇంకో అర్జెంట్ వర్క్ ఉంటుంది. ఏం చేస్తావు? ఎల్లుండి ఇంకోటి ఉంటుంది. డైలీ ఏదో ఒకటి ఉంటుంది. ఏం చేస్తావు? సార్ ప్లీజ్ సార్. అమ్మాయి నన్ను బ్రతిమిలాడటం నాకు అస్సలు నచ్చదు. బట్ వర్క్ నేనేం చేస్తాను? నా మాట నా వింటే ఏమన్నా చేయగలను. సార్ సార్. ఇలా సార్ 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 అనకు. జస్ట్ సహకరిస్తాను అను. ఆ తర్వాత నీ డ్యూటీ కష్టాలన్నీ అవుట్. సుఖాలే సుఖాలు. నీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, నువ్వు బోర్ ఫీల్ అయితే వెళ్ళిపోవచ్చు. అడిగేవాడే ఉండడు. నాకు సమాధానం ఇచ్చుకుంటే చాలు. అండర్స్టాండ్? నీకు 2 ఆప్షన్స్ హాసిని. మాట వింటావా, ఇలానే వర్క్ చేస్తూ ఉంటావా? సార్ ఆప్షన్ చెప్పు. 1 or 2. నాకు హాసిని, హాసిని, హాసిని. నీ లైఫ్ సెటిల్ చేస్తాను అంటే వినవేంటి హాసిని? ఎక్కడున్నావు హాసిని? నా బంగారం కదా, రా హాసిని. నన్ను విసిగించమాకే. నేను 3 నెంబర్లు లెక్క పెడతాను. రాలేదో ఆఫీస్ ఎంట్రీ డోర్ క్లోజ్ అయిపోతుంది. తర్వాత నీ ఇష్టం. వస్తే త్వరగా వెళ్ళిపోవచ్చు. కౌంట్ డౌన్ స్టార్ట్స్. 1
2, 3. ఓకే, పర్ఫెక్ట్. అది నేను చెప్పాలి. ఓకే సార్, చెప్పండి. నేనే చెప్పాలి. ఛా, ఎక్కడా దొరకలేదుగా. ఏం చెప్పబోతున్నారు సార్? ఓకేనా సార్? ఓకే అంట, ఒక్క మిస్టేక్ కూడా లేదంట. ఇప్పుడు నమ్ముతారా సార్? ఎన్ని ముక్కలు చేశామన్నది కాదు పాయింట్, కరెక్ట్ గా అతికించారా లేదా అన్నదే పాయింట్. మీ పాయింట్స్ అన్ని వచ్చేసినట్టే కదా సార్? ఇక పంపించేయండి సార్ ఢిల్లీకి. ఓకే. అదేంటి సార్, మీ మాట పోకుండా చేశాం, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పరా? చాలా 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 థ్యాంక్స్. మేడం వెయిట్ చేస్తుంటారేమో. గుడ్ నైట్ సార్. నా ప్లాన్ అంతా స్పాయిల్ చేశారు. ఛా! ఎక్కడా నేను అనుకున్నది జరగకుండా లేదు. ఇక్కడే ఈ అక్షరే ఏది కానివ్వట్లేదు. చెప్తా. అమ్మా బుజ్జి, ఇలారా. మీరా? ఏంటి? నీకు హెల్ప్ చేద్దామనేరా. నేనేం మిమ్మల్ని అడగలేదుగా. అడగకుండా ఇస్తేనే నాకు చాలా ఆనందం అమ్మా. మీ బిగ్ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ తో ఆనందంగా ఉంటే నీకు ఆనందమేగా. ఫోటో చూపించాడు కదా, ఎప్పుడొస్తుందో చెప్పాడా? లేదు. ఇంకా దిగులే లేదమ్మా. మీ బిగ్ ఫ్రెండ్ వైఫ్ పల్లవిని ఎక్కడున్నారో కనిపెట్టేశాను. అవునా? ఎక్కడున్నారు అంకుల్? చెప్పండి, నేను వెళ్తాను. ఎందుకు బుజ్జి? రేపు షార్ప్ గా 9 గంటలకు తనేమి ఇంటికి వచ్చేస్తుంది. నిజమా? ఒట్టు. అసలు కనపడగానే ఈ రోజే తీసుకొచ్చేద్దాం అనుకున్నా. రేపు మంచి రోజు అంటే ఆగాను. రేపు వస్తారు కదండి? డామ్ షూర్. కాకపోతే ఇప్పుడే చెప్పకుండా ఉంటే బాగుంటుందేమో కదా బుజ్జి. ఓకే అండి, ఎవ్వరికీ చెప్పను. సర్ప్రైజ్ ఇస్తా. నిజంగా వస్తారు కదా? ప్రామిస్. రేపు మార్నింగ్ 9 గంటలకి. చాలా థ్యాంక్స్ అండి. పర్లేదురా, మీ సంతోషమే నా సంతోషం. నీకు నీ బిగ్ ఫ్రెండ్ లాగానే ఆవిడకు నువ్వు మంచి ఫ్రెండ్ లా అయిపోవాలి. బాగా చూసుకోవాలి. పాప నోట్లో నాలుక లేని అమ్మాయి. ఓ అలాగే అండి. ఇంకోటి బుజ్జి తల్లి, నేనే కనిపెట్టి పంపిస్తున్నానని చెప్పి ఎవరికీ చెప్పకే. నేను మంచే చేస్తున్నా, నేనంటే పడదు కదా. ఎన్నో ఏళ్ల తర్వాత భర్త దగ్గరకు వస్తోంది. పాపం ఆవిడేమన్నా అంటారేమో. చెప్పారు కదండి, ఎవ్వరికీ చెప్పను. గుడ్ గర్ల్. వెళ్ళొస్తాను. బాయ్ అమ్మా. బాయ్. బుజ్జి ఉందండి? లేదక్షరా. ఈ డెకరేషన్ ఏంటి? తెలీదండి.
ఎవరికీ తెలియకుండా ఎవరు చేశారు? బుజ్జి ఏమైనా చేసిందా? ఏమో అత్తయ్య గారు, అసలు అది ఎక్కడుంది? బుజ్జి, 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 నువ్వు ముగ్గేస్తున్నావేంటి? బాగుందా అమ్మా? లోపల పువ్వులు మామిడాకులు కూడా కట్టాను. బాగుందా? దేనికమ్మా? ఇవాళ మనకి పండగ రోజు బుజ్జమ్మ గారు. పండగ? పండగ రేపు కదరా? మనకి ఈ రోజు కూడా అండి. వెల్కమ్ కూడా రాసావ్, ఎవరికి? సర్ప్రైజ్ అమ్మా. ఏంటమ్మా సర్ప్రైజ్? బిగ్ ఫ్రెండ్, సర్ప్రైజ్ అంటే ఎవరైనా చెప్తారా? చెప్పరు, నేను కూడా చెప్పను. చిన్ని, నువ్వు వచ్చావేంటమ్మా? ఏమైంది? బుజ్జియే రమ్మని జరిగిందన్నా. బుజ్జియా? అవును బిగ్ ఫ్రెండ్. ఎందుకు బుజ్జి సర్ప్రైజ్ అన్నావు? ఏంటది? నీకు అదే చెప్పిందా? మరి సర్ప్రైజ్ అంటే అదే కదమ్మా చెప్తారు. చిన్ని, ఇవాళ అందరికీ గుడ్ న్యూస్ తెలుస్తుంది. ముఖ్యమైన వాళ్ళు వస్తున్నారు. నువ్వు చూస్తే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతావు. ముఖ్యమైన వాళ్ళు ఎవరు బుజ్జి? అదే కదా సర్ప్రైజ్. ఈ సస్పెన్స్ ఏంటమ్మా? ఎవరో చెప్పొచ్చు కదా. కంగారు ఎందుకు పడతావమ్మా? పండగంటే హ్యాపీగానే ఉంటుంది. నువ్వు హారతి రెడీ చేసుకో. వచ్చిన వాళ్ళకి హారతి ఇవ్వాలి. ప్లీజ్ బుజ్జి, ఎవరొస్తున్నారో చెప్పవా? సారీ బిగ్ ఫ్రెండ్, సర్ప్రైజ్ ముందే రివీల్ చేయకూడదు. థ్రిల్ ఉండదు. కాసేపు ఆగండి, వస్తారు. నేను కలర్స్ తీసుకొస్తాను. హారతి ఇవ్వాలంటుంది. ముఖ్యమైన వాళ్ళెవరో వస్తున్నారు అంటోంది. నేనే ముగ్గు వేసా, డెకరేషన్ కూడా చేసా. బాగుందా? నా పేరు బుజ్జి. మీకు హారతి ఇచ్చారు కదా, తనే మా అమ్మ. ఇక్కడే మాట్లాడేస్తున్నాను, లోపలికి వెళ్దాం. ఉందా? మీకేం కావాలన్నా నన్ను అడగండి. ఇక్కడి నుంచి మనం బెస్ట్ ఫ్రెండ్స్, ఓకేనా? బిగ్ ఫ్రెండ్, రండి రండి రండి. బుజ్జమ్మ గారు ఏమీ అనరు. మీరు హ్యాపీగా ఉండండి. నాకు తెలుసు పల్లవి ఆంటీ వచ్చారని. మీరు చాలా హ్యాపీగా ఉన్నారు కదా. మీరు మా బిగ్ ఫ్రెండ్ ని వదిలి ఎక్కడికి వెళ్ళకండి. బిగ్ ఫ్రెండ్ ఇంకా మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళనని చెప్తున్నారు. అమ్మా, టిఫిన్ రెడీ చేయమ్మా, ఆంటీ తింటారు. ఈ విషయం
మంచి పాపేలే, కానీ నువ్వు కాదు. చెప్పు, ఎవరు పంపించారు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? అసలు ఎవరు నువ్వు? ఏయ్, మాటలు రావని జాలి చూపిస్తామో అనుకుంటున్నావేమో. హ, మంచిదానివైతే అది చూపించేవాళ్ళు. దుర్బుద్ధితో వచ్చిన వాళ్ళని వదలము. మర్యాదగా వెళ్ళిపో. వెళ్ళవా? ఈ ఇంట్లో అసలు నీకేం పని? నువ్వు అసలు నా భార్యే కాదు. ఎందుకు ఫోటో చూపించాను అంటే భార్యవని కాదు, అనుకోకుండా చూపించాల్సి వచ్చింది. అయితే వచ్చేస్తావా? అంటే ఎవరో నీకు చెప్పి పంపించారనే కదా? అదెవరు? ఏయ్, నా సంగతి నీకు తెలీదు. నేనెవరినో తెలుసా? కలెక్టర్ని. నేను దానికి టిఫిన్ చేయాల్సి వస్తుంది. నేను నాకు కోపంగానే ఉంది అక్షర. టైంకి బుజ్జి రాకపోతే వెళ్ళిపోయేదే. అది వెళ్లే రకంలా కనిపించడం లేదు అరవిందా. కరెక్టే అత్తయ్య గారు. అది ఎవరో, దాని పుట్టు పూర్వతరాలు మొత్తం తెలిస్తే గానీ మనం దాన్ని పంపించలేము. ఎలా తెలుసుకుంటావమ్మా? మాట రాదు. ఆ అమ్మాయి రాసిస్తే కాని మనకి అర్థం కాదు. డీటెయిల్స్ అడిగినా చెప్పట్లేదు. ఇంకా ఎలా తెలుసుకుంటాం? కాశీతట ఐడియా. ఏంట్రా? బ్యాగ్ తో వచ్చింది కదా, బ్యాగ్ లో వెతికితే. మంచి ఐడియా రా చిన్ని. ఏదైనా ఒక క్లూ దొరకొచ్చు. లేనప్పుడు వెతకాలి. ఇప్పుడు టిఫిన్ చేయడానికి వస్తుందిగా, అప్పుడు నేను వెళ్ళి వెతుకుతాను అరవింద్ అన్న. ఏమంటావు అక్షర? నేనొద్దంటానా? దాన్ని త్వరగా పంపించాలనుంది. చిన్ని, అలాగే చెయ్యి. ఓకే పెద్దమ్మా. అమ్మా, టిఫిన్ అయిందా? అయ్యింది. వెళ్ళి కూర్చోండి. మీరు రండి బిగ్ ఫ్రెండ్, అందరం కలిసి తిందాం రండి. ఆ, పదమ్మా, పద. వచ్చావా? 100% నిన్ను కొట్టినా తప్పులేదు. వామ్ము, అంత కోపంగా ఉన్నారు? నేనే చేశాను మేడం. ఏం చేసావా? ఇప్పుడు దేనికొచ్చావు చెప్పు. మీ అమ్మాయి గారు ఫొటోస్ తీయాలని చెప్పారు, అందుకే వచ్చాను మేడం. ఆ బుజ్జి ఎవరు ఫోటోలు తీయడానికి పిలిచిందో తెలుసా? 200% తెలియదు మేడం. నీ వల్లే, అంతా నీ వల్లే. నీ దగ్గర ఫోటో ఉండడం వల్లే ఆయన చూపించారు. ఓ, ఆ ఫోటో ఆ మేడం? ప్రాబ్లం ఏముండదని చెప్పాను కదా మేడం. ఏయ్, హ, ఇప్పుడు ఆ అమ్మాయి ఇంట్లోనే ఉంది. అవునా మేడం? ఏ ఫారెన్ లోనో ఉంటుందన్నావని ఆయన ధైర్యం చేశారు. ఇప్పుడు ఏకంగా ఇంటికే దిగబడి ఆయన భార్యని అంటుంది. ఆ ఫోటోలు తీయించడానికి బుజ్జి నిన్ను రమ్మంది. అవునా? కాదని చెప్పొచ్చు కదండి. నువ్వు చెప్పినంత ఈజీ అది కాదులేండి. 200%. అసలు స్టేట్స్ వెళ్ళిపోతుంది, రాదు అనింది. ఏంటి మేడం అలా ఆగిపోయారు? లేదు, ఆ అమ్మాయి మూగమ్మాయి నీతో ఇలా మాట్లాడింది. సరే పద, దానికి మాటలొచ్చని నువ్వు చెప్పినా చాలు. ఎందుకు అబద్ధం చెప్పిందని బుజ్జికి డౌట్ వస్తుంది. వెంటనే పంపించే ప్లాన్ మనం వేయొచ్చు. రా. మేడం 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 హ్మ్? ఏంటి ఇక్కడ ఉండట్లేదు, స్టేట్స్ కి వెళ్ళిపోతుందని చెప్పింది అన్నావు కదా. అంటే మేడం ఆ అమ్మాయి ఏం మాట్లాడలేదు. వెంట ఒకడు వచ్చాడు, అతను చెప్పాడు మేడం. అవునా? అవును మేడం. అతన్ని నువ్వెప్పుడైనా చూసావా? లేదు మేడం. హా, చూస్తే గుర్తుపట్టగలవా? పడతాను. 200% మేడం. ఓకే, నీకెక్కడ కనపడినా నాకు వెంటనే చెప్పు. వాడి ద్వారా అయినా దీని వివరాలు కనిపెట్టొచ్చు. కరెక్ట్. బిగ్ ఫ్రెండ్ ఒకసారి ఫోన్ ఇవ్వరా? స్విచ్ ఆఫ్ వస్తుంది. అవునా? ఏదైనా అర్జెంటు పనుండి రాకపోతేనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు, ఇంక రాడు.
చిన్ని ఏది? టిఫిన్ సగం అలానే ఉందిగా. చిన్ని 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 వాటర్ తాగడానికి వెళ్ళుంటుంది, నువ్వు తిను. నీకు తెలీదమ్మా, ఒక్కసారి లేచిందంటే ఇంకా తినదు. స్కూల్లో కూడా అలానే చేస్తుంది. తిడితే అప్పుడు తింటుంది. చిన్ని 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 ఏంటి అందరి మొహాలు అంత కంగారుగా ఉన్నాయి? చిన్ని ఇక్కడున్నావా? వాటర్ తాగుతున్నాను. అక్కడే ఉన్నాయిగా. ఈ బాటిల్ వాటర్ టేస్టీగా ఉండే బుజ్జి. ఇందాకే తాగా, అందుకే వచ్చా. అవునా, సరేలే టిఫిన్ చేద్దు గాని. సగం వదిలేసారా? ఈ బాటిల్ తెచ్చుకో. కూర్చో కూర్చో కూర్చో. తిను. వాళ్లలో ఈ కంగారు పోయేది నేనిక్కడ చక్కబెట్టుకుని వెళ్ళాకే. ఆంటీ, టిఫిన్ ఎలా ఉంది? ఓ, మా అమ్మలా చాలా బాగుందంటున్నారా? ఆంటీ ఎంత మంచివారో కదమ్మా. కరెక్ట్ అక్షర గారు. ఒక జెంట్ రండి. ఇక్కడ ఎవరు లేరా? నన్ను చూపిస్తారేంటి? ప్యూన్ గాని పిలుచుకోండి. శ్వేత చెప్పింది కదా సార్, కడుపు నొప్పని వెళ్ళిపోయాడని. ప్రసాద్ గారిని పిలవండి. వారం క్రితమే ఈ రోజు రావట్లేదు, ఫ్యామిలీతో తిరుపతి వెళ్తున్నానని లీవ్ పెట్టారు కదా సార్. లీవ్ శాంక్షన్ కూడా మీరే చేశారు. అయితే రాజేంద్ర గారిని పిలవండి. ఈ రోజు వాళ్ళ అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారంట సార్. ఇప్పుడేంటి అక్షర గారు, జెంట్స్ ఎవరు లేరా? సరే ఉన్నారు మేడం. వస్తారు. ఒక మంచికి శ్రీకారం చుట్టమంటే మా శ్రీవారు రారా ఏంటి? అసలే స్త్రీలంటే ఆయనకి ఎంతో గౌరవం. స్త్రీలకి ఆయన ఎంతో విలువిస్తారు. అలాంటిది విలువైన టిప్స్ స్త్రీలు నేర్చుకోవడానికి ఆయన బాడీ ఇవ్వరా చెప్పండి? ఏం మాట్లాడుతున్నావు అనసూయ? అయ్యో, వాళ్ళు నిజంగా కొట్టరండి. మీరెంత స్ట్రాంగ్. నిజంగా తగిలినా మీకు తగులుతాయా చెప్పండి? ఓ సార్, అంత స్ట్రాంగ్. అవును అక్షర గారు, పుల్లలా కనపడ్డా హల్క్ అంత స్ట్రాంగ్. నీ పొగుడు తగలయ్యా. నన్ను తక్కువ చేయకూడదని ఇరికిస్తున్నావు కదే. రండి, వాళ్ళకి మనం స్ఫూర్తిని నింపాలి, ధైర్యాన్ని లాగాలి, రక్షణ తెలపాలి. అన్నీ నేర్చుకుంటారు. రండి, అబ్బా రండి. అనసూయ గారు, ఇప్పుడు సార్ ని అలాంటి ఆకతాయి అనుకోవాలి. మరి అంతే కదా హాసిని. నీ దగ్గరికి ఒక వెధవ ఇలా వచ్చి చెయ్యి పట్టుకున్నాడనుకో, పట్టుకోండి పట్టుకోండి. ఇప్పుడు ఇందాక చెప్పిన టిప్స్ ని ప్రాక్టికల్ గా ఎలా ప్రాక్టీస్ చేసుకుంటావో అలా చేసుకో. కళ్ళల్లో భయం ఉండకూడదు, ధైర్యం కనిపించాలి.
పంచె ఊడిపోతుంది నీ తొడ పగలా కొడుతుంది సార్ తగిలిందా? కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. చచ్చా, ఇంత చక్కగా నేర్చుకుంటున్నారని ఆనంద బాష్పాలు. చెప్పాను కదా అక్షర గారు, ఆయనకి స్త్రీలంటే అంత మర్యాద. స్త్రీల కోసం ఏమైనా చేస్తారు. అవును మేడం, సార్ కోసం మేం కూడా ఏమైనా చేస్తాం. దీన్ని ఎందుకు పిలిచారా అనుకున్నా. ఇందుకా తెలుసుకోలేకపోయానే, లేదంటే నేను లీవ్ పెట్టేవాణ్ణి. ఓకే కమాన్, నెక్స్ట్ ఎవరు? అందరూ పర్లేదులేండి, మీరు హల్క్. కానివ్వండి, అందరూ వచ్చేయండి. నీ పాడ మీద పైసా చిందులేసే ఐసా నీ చెప్ప మీద ఫటాఫటా కొట్టుడు ఎమ కొట్టుడు బాగా తిన్నట్టుంది జతవకే. ఇలా కూడా టిప్స్ నేర్చుకున్నట్టే. అందరికి ధైర్యం వచ్చేసింది కదా, బాగా సక్సెస్ అయ్యారు మీరు. చాలా థ్యాంక్స్ అండి. ఎన్నో టిప్స్, బుద్ధి ఎలా చెప్పాలో నేర్పించారు. ఏదో నా వల్ల అయ్యింది. ఇప్పుడు వచ్చినందుకు తృప్తిగా ఫుల్ మీల్స్ తిన్నట్టుంది. ఇక నేను వస్తాను అక్షర గారు. అలాగేనండి. మీ ప్లాన్ సూపర్ సక్సెస్ మేడం. నేనైతే కసితీర రివెంజ్ తీర్చుకున్నాను. నాకు హ్యాపీగా ఉంది మేడం, మనసు రిలాక్స్ అయింది. కరెక్ట్ పనిష్మెంట్ ఇచ్చారు మేడం. వీఆర్ వెరీ హ్యాపీ. మీలో ఈ ఆనందమే కావాలి, అక్షర జోలికి కాదు. నా వైఫ్ పల్లవి. మా ఆయన్ని నాతో పంపించేయండి. కూర్చుని పూజ చేస్తారు కదా ఆంటీ, మీరు పూజ చేయండి. అక్షర పడుకోలేదా? ఎలా నిద్ర వస్తుందండి? నా వల్ల కావట్లేదు అక్షర. బెదిరించిన బుజ్జి పేరు చెప్పి భయపెడుతుంది. దీన్ని ఇలానే వదిలేస్తే కష్టం అక్షర. అవునండి, కలుపు మొక్కని ఎక్కువ రోజుల నుంచి వృక్షం చేయకూడదు. అవునక్షర, దాన్ని పంపే ప్లాన్ ఆలోచించు. రేపు మళ్ళీ దాని పక్కన పూజలో కూర్చోవాలంట. ఆ సందర్భాన్ని నేను అస్సలు జీర్ణించుకోలేను, తట్టుకోలేను అక్షర. అదే నేను కూడా ఆలోచిస్తున్నానండి. ఏమండి ఐడియా? ఏంటక్షర అది? అలా చేద్దాం. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా అండి? అవుతుంది అక్షర. ఇంకా ఈ ఛాయలకే రాలేదు. ఇది దాన్ని పంపడానికి మనం చేయాల్సింది. బుజ్జికి అసలేం తెలియకూడదు. అలాగే చిన్నక్క, పాపం నిజం తెలియక బుజ్జి నమ్ముతుంది. ఆ నమ్మకాన్ని వాడుకుంటుంది. దాన్ని వదలకూడదు. ఎక్కడుందది? స్నానానికి వెళ్ళిందమ్మా. పట్టు చీర నగలకి వస్తుంది.
అప్పుడే ప్లాన్ అప్లై చేద్దాం అన్నయ్య. అప్పుడే కాదు రాజేష్, మనమంటే దానికి నమ్మకం ఉండదు కాబట్టి ప్రతిదీ అనుమానిస్తుంది. ముందు దాన్ని నమ్మించాలి, ఆ తర్వాతే చిన్ని చేత అప్లై చేయించాలి. ఆ తర్వాత దాన్ని వేరే ప్లేస్ కి దుర్గా తీసుకెళ్తాడు, అంతే కదమ్మా? అంతే మావయ్య గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.